రమ్మన్నారా? వద్దన్నారు. వద్దనడం ఏంటండి? కొత్తగా వచ్చిన ఎండి గారికి బొకే ఇచ్చి విషస్ చెప్పడం స్టాఫ్గా మా అందరి బాధ్యత. కావచ్చండి, కానీ ఆయన కలవను అని నొక్కి చెప్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఈ డ్రైవర్ మాట మనం వినేదేంటి? లోపలికెళ్ళి ఎండి గారిని విష్ చేద్దాం పదండి. డ్రైవర్ అంటే ఏదైనా అడ్డం వచ్చినప్పుడు సూసిగా వాళ్ళతో బేకేయాలి కానీ ఎండి గారిని కలవాలనుకుంటున్న స్టాఫ్కి కాదు. ఆయన నువ్వు డ్రైవర్, ఇక్కడ నీకేటి పని? సర్లే పద, అలా బయటికి వెళ్ళి ఓ టీ కొట్టి బీడీ కొడదాం. ఏంటి, బీడీ తాగాలా? నేనా? ఏంటి నిజంగా నువ్వే ఎండి అయినట్టు నేనా బీడీనా అని బిల్డప్ ఇస్తున్నావు? డ్రైవర్వి డ్రైవర్లా ఉండు, బయటికెళ్ళు. అది కాదు మేడం, సార్కి డ్రైవర్ అయినా పిఎనైనా అన్ని నేనే మేడం. సార్ ఇప్పుడు ఎవరిని కలవద్దన్నారు. చెప్పింది చాలు, అడ్డు తప్పుకో. ఆ? మనం వెళ్తాం పదండి. వెళ్ళండి వెళ్ళండి. మా సార్కి అసలే జాతకాలు పిచ్చి. రాహుకాలం వచ్చి 5 నిమిషాలైంది. మీరు లోపలికి వెళ్ళిన సమయానికి ఏదైనా జరగకూడనిది జరిగితే అందరు ఉద్యోగాలు ఊడిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి నువ్వు చెప్పేది? బొక్కేలు తీసుకోవడానికి, విషస్ అందుకోవడానికి కూడా ముహూర్తాలు రాహుకాలాలు చూస్తారా? చాలే, ఎండి స్థానంలో ఉన్న వ్యక్తికి మరీ ఇంత జాతకాలు పిచ్చుంటుందా? నేను నమ్మను. నమ్మాలి మేడం, నమ్మి తీరాలి. మా సారు అన్నిటికీ జాతకాలు, ముహూర్తాలు, రాహుకాలాలు, యమగండాలు చూస్తారు. ఉదయం లేచిన దగ్గర నుండి కాఫీ తాగడానికి, పేపర్ చదవడానికి, బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి, భోజనం చేయడానికి, ఆఖరికి నిద్రపోవడానికి కూడా అన్నిటికీ ముహూర్తం చూస్తారు. నిజంగా మీ సారికి అంత జాతకాలు పిచ్చుంటే ఆయన నిన్ను డ్రైవర్గా పెట్టుకోకూడదే? ఎందుకని మేడం? ఎందుకంటే నీ మొహంలో రాహువు, ఆకారంలో శని కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అందుకే ఇలా అన్నిటికీ అడ్డుపడుతున్నావు. అంత జాతకాలు పిచ్చి మీ సార్కే ఉంటే నిన్ను ఇలా పక్కన పెట్టుకొని తిరుగుతాడా? మేడం ఓ అబ్బో, ఈ అందగాడికి అలగోటి. సార్, ఇదంతా మనకేంటి? లోపలికి వెళ్ళి ఎండి గారిని విష్ చేద్దాం పదండి. అనవసరమైన రిస్కులు మనకెందుకమ్మా?